పైరవీలకు తాము లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గానికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు కట్టించాలని, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. త్వరలోనే ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశం. అచ్చంపేట నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ, రాష్ట్ర మంత్రి జవపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లు రవికి అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఇందిరమ్మ ఇండ్లు పెద్ద మొత్తంలో ఈ రాష్ట్రంలోనే శాంక్షన్స్తో నిజమైన లబ్ధిదారులకు అందాలి. గుడిసె ఉన్న వాటికే ఉన్న వాళ్ళకే ఇల్లు. దీన్ని అధికారులతో ఎంక్వైరీ చేయించి ఒకసారి కాకుండా 2 సార్లు అయినా పర్వాలేదు ఎంక్వైరీ చేయించి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రతి ఊరికి ఇప్పటికీ ఇల్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా నిన్న మనకు కొన్ని లిస్టు తయారు చేశాం. ఈ నెలాఖరు నాటికి ఇండ్ల ప్రొసీడింగ్ వస్తుంది. వెంటనే ఇల్లు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు, ఓసీ బీసీ మైనారిటీ 5 లక్షల చొప్పున మరి ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఉచితంగానే ఇసుక రవాణా ఇప్పటికే టోకెన్స్ కూడా రిలీజ్ చేశాం. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు అందరూ కలిసి నేనే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పటికే టోకెన్స్ ఇచ్చాం. ఇది కాకుండా ఇల్లు పూర్తి స్థాయిలో వీళ్ళ వాళ్ళు ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయంగా మరి కాంట్రాక్టర్లు కానీ లేకపోతే ఊర్లో మేస్త్రులు ఉంటారు, వాళ్ళతో కానీ కట్టించాలని ఒక ఆలోచన ఉంది. 100% ఇందిరమ్మ ఇండ్లు అచ్చంపేట నియోజకవర్గంలో నిర్మించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇండ్లు వస్తాయి. కొంచెం ఒకేసారి కాకుండా 4 లేదా 5 పేజీలలో ఇండ్లు వస్తాయి. ఇదొక మాట అయితే. రెండవది, ఎక్కడ దీంట్లో పైరవీలకు తావులేదు, రాజకీయాలకు అంతకంటే తావులేదు. ఎవరైనా పైరవీలు చేసి డబ్బులు తీసుకొని ఎక్కడ ఇల్లు లిస్టు తయారు చేస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. అన్నిటికి మించి అధికారులకే ఈ ఎంక్వైరీ అథారిటీ ఇచ్చారు. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి పనిచేస్తూ ఉన్నారు. మరి గతంలో 2004 నుంచి 2009 వరకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అప్పట్లో కొన్ని మిస్టేక్ జరిగినాయి. అటువంటి మిస్టేక్ జరగకుండా ఇప్పుడు పక్కడబందిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటమే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి ఈ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమన్వయంగా పనిచేస్తూ వీటిని నిజమైన లబ్ధిదారులకి అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరలోనే అన్ని ఊర్లలో ఈ ఇండ్లకు శ్రీకారం ముగ్గుపోయటం, బునియాలు తవ్వటం, ఒక పండుగ వాతావరణం జూన్ నుంచి కనబడుతుంది. కాబట్టి బెనిఫిషరీస్కు ఒక్క మనం ఏమిటంటే కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి రాకపోతే కూడా బాధ